ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ పోరాటం 6 పతకాలతో ముగిసింది. శనివారంతో క్రీడల్లో మన ఆటకు తెరబడింది. భారత్ చివరి ఆశాకిరణం రెజ్లర్ రీతికా హుడా క్వార్టర్ ఫైనల్స్లో పోరాడి ఓడింది. అంతకుముందు ఆమె 12-2తో బెర్నాడెట్ నగిని ఓడించి ఘనంగా క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టింది. రీతికా టెక్నికల్ సుపీరియారిటీతో పైచేయి సాధించింది. అదిరే ఆటతో ఆశలు రేపిన రీతికా టాప్ సీడ్ ఐపేరి మెడెట్ కిజీతో క్వార్టర్స్లోనూ గట్టిగా పోరాడింది. బౌట్ ముగిసేసరికి ప్రత్యర్థితో సమంగా నిలిచింది. కానీ నిబంధనల ప్రకారం చివరిగా పాయింట్ సాధించిన బెర్నాడెట్ను విజేతగా ప్రకటించారు. మరోవైపు గోల్ఫ్లో కూడా భారత్కు నిరాశ తప్పలేదు. మహిళల గోల్ఫ్లో అతిథి అశోక్, దీక్షా దాగర్ పథకం సాధించలేకపోయారు. మొత్తంగా ఈ ఒలింపిక్స్లో భారత్కు వచ్చిన పథకాల సంఖ్య 6. సంఖ్యాపరంగా ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన. టోక్యోలో భారత్ 7 పథకాలు సాధించింది. 2016లోనూ 6 పథకాలే దక్కించుకుంది.